ఇలాంటి మందిరాన్ని కట్టమని చెప్పి, నేను మిమ్మల్ని విడిచిపెట్టక నేను మీ మధ్యలో ఉంటాను. యేసన్న గారు సేవ ప్రారంభించిన రోజుల్లో అర్ధ రూపాయి పోగేసి ఒక చిన్న మందిరాన్ని కట్టుకున్నారు పాపం. ఎప్పుడు? 77వ సంవత్సరంలో 1977. ఒక సంవత్సరం గడిచుంటుందండి. ఇంకొంచెం రూపాయి లెక్క పెట్టుకొని కొంచెం మరమ్మతులు చేసుకున్నాడు ఆ మందిరాన్ని. ఒకానొక సందర్భంలో ఒక ఆంటీ, ఎవరో మాట్లాడదేమో అందా, ఒక ఆంటీ, అది మామూలు ఆంటీ కాదు, ముదురు ఆంటీ వచ్చి అందట. అప్పుడు యేసన్న గారి వయసు ఎంత? 30 ఏళ్ళు. 30 మంచి కుర్రాడు. అయ్యా, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే ప్రభు వింటారా వినరా? వింటాడమ్మా. బెడ్రూమ్లో కూర్చొని ప్రార్థన చేస్తే ప్రభు వింటారా వినరా? వింటారమ్మా. వంటగదిలో కూర్చొని ప్రార్థన చేస్తే ప్రభు వింటారా వినరా? వింటారమ్మా. పొలాల్లో కూర్చొని ప్రార్థన చేస్తే ప్రభు వింటారా వినరా? వింటారమ్మా. పొలం గట్ల మీద కూర్చొని ప్రార్థన చేస్తే ప్రభు వింటారా వినరా? వింటారమ్మా. ఇందుగలడు అందు లేడన్న సందేహం ఎలా? సర్వాంతర్యామి కదా ఆయన. ఎందుకు అడుగుతున్నావు ఇలాగా? ఎక్కడ కూర్చొని ప్రార్థన చేసినా దేవుడు వింటారు అని అనుకున్నప్పుడు మందిరం ఎందుకు కట్టావు? ఇంత కష్టపడి మందిరం ఎందుకు కట్టావు? ఆయన గారు కూడా తడువుకోకుండా అన్నాడట, పని లేక. ఏమి లేక? పని లేక. లేకపోతే రూపాయి లెక్క పెట్టుకుని ఎందుకు కట్టడం? పని లేక కట్టానులేమ్మా. ఎందుకేమంటావు నువ్వు? ప్రార్థనకు రాను అంట, అంతేగా. అంతే. ఎందుకు ఎంత ఖర్చు పెట్టి? ఎవడి కోసం? ఎవడు కట్టమన్నాడు నిన్ను? దేవుడు కదా కట్టమంది, మందిరం కట్టమంది. ఎవరు ఆలోచన అని చెప్పాను నేను? ఇక మీద నేను ఆరాధనకు రానయ్యా, నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాను అందట. ఓకే, నో ప్రాబ్లం. ఈవిడ ఇలా ఎందుకు మాట్లాడుతుందో మనకు కరెక్ట్ మ్యాటర్ తెలియాలంటే తోటి కోడలు అడిగితే కరెక్ట్గా చెప్పుద్ది. శత్రువులు ఎక్కడో ఉండరు, నైటీలు వేసుకుని నట్టింట్లోనే తిరుగుతుంటాయి. తోటి కోడలు పిలిచాడు, అమ్మా మీ అక్కయ్య ఇలా అంటుంది, ఏంటి సంగతి అంటే, ఏమి లేదండి పాస్టర్ గారు, ఈ మధ్య వడ్డీ వ్యాపారం స్టార్ట్ చేసింది. మీరేమో 2 వారాలకు వస్తారో 3 వారాలకు వస్తారో వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు చిత్తకొట్టేస్తున్నారు. ఆవిడకేం బాధగా ఉంది. పైగా ఈ మధ్య సినిమాలు అయితే చూడట్లేదు, కానీ సినిమా స్టోరీలు మాత్రం వింటుంది బాగానే. ఇవన్నీ కొంచెం ఆవిడకి ఇబ్బందిగా ఉండి మానేస్తున్నట్లు. సరే మానేసింది. ఇక ఆదివారం చర్చ్ మానేసింది కదండి. ఇక ఆదివారం స్నానం చేసి పెద్ద బైబిలు పుస్తకం, పాటల పుస్తకం అన్నీ పెట్టుకొని ఆదివారం చర్చిలో ఎట్లాగైతే స్టార్ట్ చేస్తారో, ప్రభు గడిచిన వారం అంతా మనల్ని కనుపాపోలే కాచి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రయాణాలన్నింటా ప్రభు మనకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఎక్కడ ప్రయాణాలు? చర్చిలో అయితే ఆయా ప్రాంతాల నుంచి ప్రయాణాలు చేసి వచ్చారు కనుక స్తోత్రాలు. నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వే ఆ డైలాగులు చెప్పడం. పైగా ప్రార్థన చేసుకుందామని ఆవిడ ఒక్కటే తల కింద పెట్టి వెనక పైకెత్తింది. ఈలోగా మనవడు వచ్చి ఈపు మీదకి ఎక్కి 2 చెవులు పట్టుకొని, మనవడు దిగరా
నాయనమ్మో అలంపూర్ తిరణాల్లో గుర్రం కొని పెడతానన్నావుగా, గుర్రం కొనిపెట్ల, నువ్వే గుర్రంలాగా ఉన్నావు నాయనమ్మని చెవులు పెట్టుకుని ఓపుతున్నాడు. దగ్గర అథవా నేను ఆరాధన చేసుకుంటున్నా అని స్టార్ట్ చేసింది. స్తుతిగానమే పాడనా అని ఫస్ట్ పార్ట్ స్టార్ట్ చేసింది. భర్త లారీ డ్రైవర్ వచ్చాడు. ఏం పాడతావు? ఏ గానం పాడుతుందంట? పాడింది, ఆ సాలింది ఆపు. అక్కడెక్కడో చర్చికి వెళ్తున్నావు అంటే సరే చర్చికి వెళ్తున్నావు అని ఊరుకున్నా. ఇంట్లో పెట్టావే కుంపటే, ఏంటి ఇంట్లో పెట్టావు? బా దుష్టుడు వచ్చాడు, దుర్మార్గం. ఏంటి అంటున్నావు? ఏమన్నా పతియే ప్రత్యక్ష దైవం అన్నాను. సరే నీళ్ళు పెట్టి స్నానానికి మళ్ళీ భోంచేసి పడుకొని మధ్యాహ్నం కలకత్తా డ్యూటీకి వెళ్ళాలి, లేగో స్నానం నీళ్ళు పెట్టు. దుష్టుడు దుర్మార్గుడు వచ్చి ఏంటి అంటున్నావు? హల్లెలూయా. స్నానం నీళ్ళు పెట్టి కూర్చున్నాయి. వాడేమో స్నానం చేద్దామని చూస్తే సలసల కాగే వేడి నీళ్ళు ఉన్నాయి కదా, చన్నీళ్ళు. లారీవాడు కదండి పాప, డ్యూటీ దిగి వచ్చి చిరాగ్గా ఉన్నాడు పాప, కోపం వచ్చింది అడిగి. ఇక ఆ ఏడు నీళ్ళు తీసుకొచ్చి ఎత్తి బకెట్ నీళ్ళు ఆవిడ మీద పోసాడు. వేడి నీళ్ళు బకెట్ నీళ్ళు పోసాడు ఆవిడ మీద. మై గ్లోరీ కమాన్ హల్లెలూయా అని లేచి కోపం వచ్చి మంచినీళ్ళ కొండ లేదంటే కొండ మంచినీళ్ళ కొండ, ఆ కొండ ఎత్తి దొంగ సచ్చినోడా దుష్టుడా అని భర్త తలక మీద పటాని కొట్టి బైబిల్ తీసుకుని చర్చికి వెళ్ళిపోయింది. ఈలోగా చర్చిలో పాటలు అయిపోయాయి, స్తుతి ఆరాధన అయిపోయింది, సాక్ష్యాలు, అందరు సాక్ష్యాలు చెప్తే ఇటు తొగనాంటే ఇక్కడికి వచ్చింది. అయ్యగారండి నేను సాక్ష్యం చెప్తానండి అన్నంట. నీకు అసలు సాక్ష్యం ఎక్కడుందమ్మా? నీకు సాక్ష్యం లేదు, వద్దు నీకు అసలు సాక్ష్యానికి టైం ఇవ్వను అన్నాడంట. గొప్ప సాక్ష్యం అండి అయ్యగారు. ఏ సాక్ష్యం అంట? మళ్ళీ ఇందులో గొప్పది పేదది, సాక్ష్యాల్లో కూడా గొప్ప పేద ఉంటాయండి. నాకు చెప్పాల్సిందే నేను. సరే మైకి ఉండాడికి ఇది నుంచుంది అక్కడ ఉంచి ఇటు తిరిగి చెప్తుంది. నేనైతే నిజముగా ఇవాళ భయంకరమైన దుష్టుని జయించి వచ్చానని పాపం సాక్ష్యం చెబుతుంది. ఇక్కడ చెప్తుంటే వాడెవడో పిల్లలు పట్టుకెళ్ళిపోయాడు, బూచోడు ఒకటి చర్చిలోకి వచ్చేసాడు. వాడు ఎట్లున్నాడు? ఏదిరా రే టవల్ ఉందా మీ దగ్గర? పడరా. పాప వీడు సాక్ష్యం చెప్తా ఉంటే ఎవడో పిల్లలు పట్టుకెళ్ళేవాడు, బూచోడు ఒకడు జనంలో వస్తూ ఉన్నాడు. ఇట్లాగా వాడు పిల్లలు తొక్కుకుంటూ వచ్చేస్తున్నాడు. ఈవిడ సంఘ పెద్దలు పట్టుకుంటాడు, వాడు పిల్లలు పట్టుకెళ్ళిపోతాడు. ఒమరు ఆడవాడు బూచోడు రే, అటు దయ్యం వస్తుంది, ఎవడు రాడు రే పట్ట ఆగమండి రే. నిజముగా నేనైతే భయంకరమైన అంటా ఉంది రే, సంఘ పెద్దలు బుర్ర తక్కువ పట్టుకోండి రాడు, ఎవడో బూచోడు రాడు రే. వచ్చేసి వాడు అసలు ఆగట్లేదు, తొక్కుకుంటూ మొత్తం ఎవడు రే, ఎవరు నువ్వు? ఈవిడ జయించి వచ్చిన దుష్టుని నేనే. ఆడి మెడ కాకుండా అట్లాగే ఉంది. ఈవిడ వాడి తలకాయ మీద వేసి వచ్చింది. ఆ కొండతో పాటే ఈవిడ జయించి వచ్చిన దుష్టుణ్ణి, ఏమయ్యా ఏసన్నా చర్చికి వచ్చి ఆడవాళ్ళందరికీ ఇదే నేర్పిస్తున్నావు నువ్వు, ఊరికి నేనెందుకు నేర్పిస్తున్నా, నువ్వు భలేవాడివే. అర్థమవుతుందా మీకు? ఈ వంటది అంత ఖర్చు పెట్టి చర్చ్ ఎందుకు గట్టి ఎవరు కట్టమన్నాడు నిన్ను? ఇప్పుడు అర్థమైందా చర్చ్ ఎందుకు కట్టారో? ఆవిడ కూర్చోబెట్టి అడిగారంట ఏసన్ గారు, అమ్మా ఇంట్లో ప్రార్థన చేస్తానన్నావుగా, చేసావు మరి? చేద్దారనుకున్నానండి, బెడ్రూమ్లోకి వెళ్ళి మోకరించే ప్రార్థన చేద్దామని. బెడ్రూమ్లోకి వెళ్ళి మోకరిస్తే ఆ రొమాన్సిక్ అనుభవాలన్నీ గుర్తొచ్చే, రొమాంటిక్ అనుభవాలు. పాడు అని వంటగదిలోకి వెళ్ళిందంట. అక్కడికి వెళ్తే చేపల కూర వాసన వస్తూ ఉందంట. పాడు
వరండాలోకి వస్తే మనవడేమో భుజం మీదకి ఎక్కి గుర్రం ఊపుతున్నాడు. చెయ్యి పాడు, ఏటి పాడు, పని లేక కడతారు మందిరాలు. అసలు మందిరం ఎవరు కట్టమన్నారు? వాళ్ళు ఏదో అమౌంట్ చెప్పారు నాకు, అంతకి 3 రెట్లు పెట్టి మా రాజమండ్రిలో కట్టాను నేను. మహాదేవుని గొప్ప మందిరం. దేవుని మందిరానికి ఎంత ఖర్చు పెట్టినా నేను సంతోషపడతా. దేవుని మందిరానికి పెట్టాలి. దేవుని మందిరం ఘనంగా ఉండాలి. దేవుని మందిరం ఐశ్వర్యంగా ఉండాలి. మన దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. దేవుడు అంటారు, నేను వారిని విడిచిపెట్టక వారి మధ్యలో నివాసము చేస్తాను. ప్రియులారా, దేవుడు మనతో ఉన్నారా లేదా? సౌలుని దేవుడు విడిచిపెట్టేశారు. దావీదుని గురించి మనం చూస్తే, యెహోవా అతనికి తోడై ఉన్నందున, యెహోవా అతనికి తోడై ఉన్నందున, యెహోవా అతనికి తోడై ఉన్నందున